ఈ వరస్ట్ ఫెలోని ఏం చేయాలో మీరే చెప్పండి. ఈ చిన్న బాబు వెనకాల నిల్చుకున్నారు చూడండి. వాడు ఈ పిల్లలకి ఇలాంటి వేషాలేసి భిక్షాటనకైతే పంపిస్తాడు. వచ్చిన డబ్బులతో ఫుల్లుగా తాగేసి, హింసిస్తూ, కొడుతూ ఆ పిల్లలకైతే నరకం చూపిస్తున్నాడు. నాకెందుకో డౌటొచ్చి పక్కకు తీసుకెళ్ళి, "బాబు ఎందుకు ఈ వేషం వేశావు? ఎందుకు ఇట్లా అడుక్కుంటున్నావు?" అంటే అప్పుడు చెప్పాడు. నాకిలా వేషం వేసి డబ్బులు తీసుకురమ్మని చెప్తాడు. ఆ డబ్బులు తీసుకురాకపోతే నన్ను కొడతారు అని చెప్పాడు. "మీ అమ్మ, నాన్న ఏం చేసుంటారు నాన్న" అని చెప్తే, "అమ్మ, నాన్న గుడి బయటైతే అడుక్కుంటున్నారు" అని చెప్పాడు. నిజంగా నాకు చాలా బాధనిపిచ్చింది. అందరికీ గాదు గానీ, నేను కొంతమందికైతే చెప్తాను. దయచేసి మీ ఆర్థిక పరిస్థితి బాగుంటేనే పిల్లల్ని కనండి. లేదా గమ్మునుండండి. కనేసి ఇలా రోడ్డు పాలు జేసి వాళ్ళ ఉసురైతే పోసుకోవద్దండి. ఒక్కసారి బిడ్డల విలువ తెలియాలంటే పిల్లలు లేని వారి దగ్గరికెళ్లి అడగండి. బిడ్డల విలువేంటో వాళ్ళు జెప్తారు. ఈ బాబుని ఎలా అయినా నేను సేవ్ చేయాలని జెప్పి ఉన్నతాధికారులకైతే నేను ఇన్ఫార్మ్ అయితే చేశాను. అడ్రెస్ కూడా ఇచ్చాను. ఈ బాబుని ఇలా భిక్షాటన చేయకుండా చదువుకు పంపించండి అని గూడా నేనైతే చెప్పడం జరిగింది. ఎందుకు ఈ వీడియో తీసి మళ్ళీ పెట్టడం అని మీరనొచ్చు. ఇలా చేయడం వల్ల ఏమైతుందంటే ఇంకొకరు ఈ సాహసానికైతే పాల్పడరనమాట.